నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీరామ్. ఆర్ నారాయణమూర్తి గారి స్త్రీ ప్రస్థానం మీ అందరికీ తెలిసిందే. ఆయన ఈరోజు ఒక ప్రెస్ మీట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అండ్ హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించి కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏదైతే సినిమా థియేటర్లు జూన్ 1 నుంచి బంద్ చేయబోతున్నారో దానికి సంబంధించి మెయిన్గా హరిహర వీరమల్లును టార్గెట్ చేశారన్న పదాలు వినపడుతూ వచ్చాయి. అయితే ఇదంతా కూడా ట్రాష్, ఇదంతా పబ్లిసిటీ స్టంట్ అన్నట్లుగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆర్ నారాయణమూర్తి గారు ఎందుకు ఇలా మాట్లాడారు, ఆయన లోతుగా విశ్లేషించి అర్థం చేసుకున్న అంశాలు ఏంటి అనే అంశం గురించి సిరి మరియు రాజకీయ విశ్లేషకులు దాసు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో చర్చిద్దాం. నమస్తే. నమస్తే. సడన్గా ఆయన ఇలా మాట్లాడడానికి ఏంటి? ఎప్పుడు ఇలాగ మాట్లాడతారు అగ్రెసివ్గా ఆయన, బట్ హరిహర వీరమల్లు ఈ టాపిక్ ఈయన మాట్లాడడం కూడా ఏదన్నా పబ్లిసిటీ స్టంట్ అంటే దాన్ని లైమ్ లైట్లో ఉంచడానికి కానీ, దాని ఎగ్జిస్టెన్స్ తెలియడానికి కానీ, దగ్గరికి వచ్చేసింది కాబట్టి జనాల్లోకి ఉంచడానికి ఈయన కూడా అలా మాట్లాడుతున్నాడా? ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్ నారాయణమూర్తి ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది మాట్లాడు. తను మాట్లాడాడు అంటే అక్కడ ఏదో విషయం ఉంటేనే మాట్లాడతాడు. నెక్స్ట్, నిర్మాత కష్టాలు, దర్శకుల కష్టాలు, కెమెరామెన్ల కష్టాలు, స్టంట్ మ్యాన్ల కష్టాలు, టెక్నీషియన్స్, డబ్బింగ్ వాళ్ళ కష్టాలు, జూనియర్ ఆర్టిస్ట్ కష్టాలు, చివరికి ప్రేక్షకుడి కష్టాలు కూడా, ఇవన్నీ తెలిసిన మనిషి ఎవరైనా ఉన్నారు అంటే ఆర్ నారాయణమూర్తి. ఇండస్ట్రీలో 360 డిగ్రీస్లో ప్రతి ఒక్కడి కష్టము, సుఖము, లాభము, నష్టం అన్నీ తెలిసిన మనిషి ఉన్నాడంటే ఈయనే. బట్ అందరు సంవత్సరం బేసికలీ ఆయన. నెక్స్ట్ ఇంకొకటి, ఇండస్ట్రీకి పెద్ద దిక్కెవరు అని అడ్రస్ లేని మొహాలందరినీ తీసుకొచ్చి కొట్లాడుతూ ఉంటారు, వాడిని పెట్టండి వీడిని పెట్టండి అని. బట్ అసలు అన్ని దిక్కులు ఇండస్ట్రీలో బాగా పర్ఫెక్ట్గా అవగాహన కలిగిన వ్యక్తి ఎవడనంటూ ఉన్నాడు అంటే ఆర్ నారాయణమూర్తి. నెక్స్ట్, ఆర్ నారాయణమూర్తి మాట్లాడిన దాన్ని విశ్లేషించడానికి కూడా మనకంటూ ఒక అర్హత ఉండాలి. ఆయన పేరు చెప్పడానికి కూడా ఒక అర్హత కావాలి. అది అంటే ఇండస్ట్రీతో అనుకున్న అనుబంధం అలాంటిది. అంత సింప్లిసిటీ ఉన్న ఆర్ నారాయణమూర్తి ఇప్పుడు తను మాట్లాడిన ప్రెస్ మీట్ పర్సెంటేజ్ విషయంలో గొడవ నడుస్తూ ఉంది. దానికి థియేటర్లు బంద్ అన్నారు. కందుల దుర్గేష్ గారు వచ్చేసి మొన్న ఏమన్నారంటే హరిహర వీరమల్లు సినిమాని ఆపడానికే ఇట్లాంటి స్టంట్లు వేస్తున్నారు అని చెప్పేసి అన్నారు. తప్పది. అంటే ఒక అంశాన్ని వాళ్ళకి ఏదో చుట్టుకున్నారు, దానికి దీనికి అసలు సంబంధమే లేదు. అలా మాట్లాడితే 30వ తారీఖు భైరవం రిలీజ్ అయింది. నువ్వు 1వ తారీఖున థియేటర్లు బంద్ చేస్తే భైరవం పరిస్థితి ఏంటి? అది కూడా దిల్ రాజు ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్. అండ్ నెక్స్ట్, పెద్ద సినిమా, ముగ్గురు ఉన్నారు, అందరికీ కమ్బ్యాక్. సో ఇది పరిస్థితి. బేసిక్గా ఎప్పుడో రిలీజ్ అవుతుందా లేదా అన్న సినిమాకి మనం కావాలని ఆపాదించుకోకూడదు. ఊరికే అంటే ఒక సమస్యని, సినిమాకి సంబంధించిన ఏ సమస్యనైనా సరే అడిదిప్పి పవన్ కళ్యాణ్ గారికి అటాచ్ చేస్తే అది ఏమన్నా త్వరగా పరిష్కారం చెందుద్దేమో అన్న ఆశతోనో ఉత్సుకతతోనో కొంతమంది అలా లాగుతారు. అది కూడా ఆశ్చర్యం లేదు. అండ్ కానీ వాళ్ళు మాట్లాడుకోవడం తప్పది, ఎవరైనా అంటగట్టడం వేరు. అండ్ ఇప్పుడు ఆర్ నారాయణమూర్తి గారు చెప్పిన పర్సంటేజ్ విధానం ఏదైతే ఉందో, థియేటర్ల రేట్లు పెంచమని, టికెట్ రేట్లు పెంచమని ఎప్పుడు ఎవడు అడగల. మీరు అడుగుతున్నారు. ఇప్పుడు లవకుశ సినిమా ఉందా, 5 ఏళ్ళు తీశారు, నిర్మాతకి 0, ఏమి రాలా. కానీ ఇప్పటికీ మనం మాట్లాడుకుంటాం. అంతెందుకు, నిన్న మా మంచు వాళ్ళ ఇంటి పిల్లలు కూడా సాంగ్ చేస్తే అప్పట్లో లవకుశ, ఇప్పుడు మళ్ళీ ఇది వచ్చిందన్నారు. పిల్లలిద్దరు చేసింది కాళహస్త్రి చరిత్ర. ఎగ్జాక్ట్లీ. సో అది 5 ఏళ్ళు తీశారు. మేము 5 ఏళ్ళు సినిమా తీసాము, 5 లక్షలు ఖర్చు పెట్టాము, కొంచెం మాకు రేట్లు పెంచండి అని అనలా. ఇప్పుడు శుభలగ్నం సినిమా ఉంది, దానికి ఎంత ఖర్చు అవుతుంది? అయితే ఎంతో కొంత. మావి చిగురు, ఎగిరే పౌరమా ఎంతో. ఆ రోజుల్లో జగదేకవీడు అదిలేక సుందరి హై బడ్జెట్, దేవిపుత్రుడు హై బడ్జెట్, కొన్ని ఉన్నాయి సినిమాలు హై బడ్జెట్. ఆ సినిమాలకి థియేటర్లలో అదే 30 రూపాయల టికెట్ ఉండేది, ఈ సినిమాలకి థియేటర్లో అదే 30 రూపాయల టికెట్ ఉండేది. ఆర్ నారాయణమూర్తి సినిమా కూడా అదే 30 రూపాయల టికెట్ ఉండేది. ఎప్పుడు ఎవరు పెంచమని అడగల. మీకు ఇప్పుడు మెస్సులు లేవు తెలుసా, మనం బయట తినడానికి మెస్ ఎందుకు లేవు అంటే, ఒకప్పుడు మెస్లో భోజనం 60-70 అట్లా ఉండేది. ఉల్లిపాయల రేట్లు పెరిగాయి అప్పట్లో తెలుసా, అసలు కొనడానికి కూడా లేనంటే కిలో ఉల్లిపాయలు 200, 300, 500 అయ్యాయి. ఆ టైంలో రేట్లు పెంచారు అందరు రెస్టారెంట్లో. మ్యాక్సిమం మీల్స్ 150, 120, 130 అట్లా అయిపోయాయి. అంటే ఒక 50-40 రూపాయలు ఎక్స్ట్రా పెంచుకున్నారు. ఇప్పుడు ఉల్లిపాయల రేట్లు ఎంత? 50కి 5 కిలోలు 10 కిలోలు కూడా ఇస్తున్నారు. మరి వాళ్ళ రేట్లు తగ్గలేదే. ఒకసారి పెంచిన తర్వాత స్థిరం అయిపోతున్నాయి, మళ్ళీ వెనక్కి రావట్లా.
ఈవెన్ పెట్రోల్ రేట్స్ కూడా అంతే. ఎగ్జాక్ట్లీ పెరిగిన తర్వాత అక్కడ ఎలాగో అలవాటు పడ్డారు కదా అని చెప్పి అక్కడే ఆపేస్తున్నారు. అవును. థియేటర్ రేట్లు కూడా పెంచిన తర్వాత అవి అక్కడే ఆగిపోయాయి. బట్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని తగ్గించారు కదా. వాళ్ళది వేరులే, అది వేరే ఇష్యూ, అదొక అడ్రస్ లేని ఇష్యూ, దాని గురించి మాట్లాడుకోవడం కూడా దండగా. ఏదో మనుషుల మీద పగబట్టి చేసినటువంటి పిచ్చి చర్య అది. సో ఇప్పుడు రేట్లు పెరిగారు, పెంచిన తర్వాత అది స్థిరంగా అట్లా వెళ్ళిపోతుంది. ఇప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లో 150 అనుకో బాల్కనీ, 150 ఎప్పటి నుంచో ఇంకా అట్లాగే ఉండింది. సో ఇప్పుడు విజువల్ వండర్కి 150, బలగం వచ్చినా 150, కోర్టు వచ్చినా 150 అయిపోయింది. తగ్గట్లా అట్లా ఉంది పరిస్థితి. సో పెంచమని ఎవడు అడగల. మొగలే ఆజాం సినిమా, ఇంకేమున్నాయి పెద్ద పెద్ద కళాఖండాలు, బోల్డ్ అనే సినిమాలు పాతవి చెప్పుకుంటే ఎప్పుడు కూడా ఎవరు కూడా టికెట్ రేటు పెంచమని ఎప్పుడు అడగల. ఇప్పుడు ఒక నిర్మాతలు వచ్చి మేము 500 కోట్లు పెట్టాము, రావాలంటే టికెట్ రేట్ 500 పెట్టండి, మేము 300 కోట్లు పెట్టాము, అవి రాబట్టుకోవాలంటే టికెట్ రేట్ ఇంత పెట్టండి, ఇట్లా అడుగుతుంటారు. సో అవి ఒకసారి పెంచిన తర్వాత కంటిన్యూ అవుతున్నాయి, మళ్ళీ వెనక్కి తీసుకురాలేము. సామాన్యుడికి సినిమాని దూరం చేయకండి. ఒకప్పుడు సినిమాకి అంటే ఇవాళ నువ్వెక్కడికి వెళ్ళావని అడుగుతారు, నేను ఆ సినిమాకి వెళ్ళాను, నేను ఈ సినిమాకి వెళ్ళాను, మనోడు ఎక్కడున్నాడు, వాడు ఇంకేదో సినిమాకి వెళ్ళాడు అంటే అన్ని ఉండేవి. ఇప్పుడు అడిగితే నెక్స్ట్ ఏ సినిమా ఉందంటే మనం చెప్పుకోలేకపోతున్నాం కనీసం. ఇప్పుడు నెక్స్ట్ ఏ సినిమా ఉందని అడిగితే ఏముంది, మేబీ హరిహర వీరమల్లు, కన్నప్ప, ఇంకేమున్నాయో తెలియదు అంటున్నాం. అంటే 2-3 సినిమాల పేర్లు చెప్పుకుంటున్నాం. అట్లుండేవి కాదు, థియేటర్ నిండా ఉండేవి. ఆ ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమాలు కూడా బోల్డ్ వచ్చేవి, షకీలా సినిమాలు కూడా ఉండేవి, 4-5 అన్నీ ఉండేవి. థియేటర్లన్నీ కలకలాడుతూ ఉండేవి. ఆ సింగిల్ స్క్రీన్ థియేటర్స్ అన్నీ ఇప్పుడు సుదర్శన్, అవి రిలీజ్ థియేటర్లు, అవి ఇవి సప్తగిరి, శాంతి, సంధ్య, ఇవన్నీ కూడా బాగా ఉండేవి. జనాలతో నిండిపోయేవి. మనం ఏం చేసామంటే సామాన్యుడికి సినిమాని దూరం చేసేసాం రేట్లు పెంచేసి. అంటే ఎప్పుడో ఏదో వస్తే తప్ప నేను రానని వీడు కూర్చున్నాడు. ఆ ఎప్పుడో ఏదో ఎప్పటికి వస్తుందో తెలియదు. వీడేమో మెయింటైన్ చేయలేకపోతున్నాడు. థియేటర్ అనేది ఎందుకు కట్టుకున్నాను నేను, రోజు ఏదో ఒక సినిమాలు ఆడుతూ ఉంటే ఆడు వీడు వస్తాడు, కాసేపు ఏసీ కింద కూర్చుంటాడు, ఏదో నములుతాడు, సినిమా చూసిపోతాడు. వాళ్ళు వస్తలేరు, ఎదురు చూడాల్సి వస్తుంది. అప్పుడు థియేటర్లో కూడా కొంతమందికి ఎంప్లాయీస్ ఉంటారు, ఊడ్చేవాళ్ళు, తుడిచేవాళ్ళు, మెయింటైన్ చేసేవాడు, కడిగేవాడు, లేదా గోడల మీద వీళ్ళు గుట్కాలు అమ్ముతారు కదా అవి క్లీన్ చేసేవాడు, ఆ టికెట్ డబ్బాలో కూర్చొని చించేవాడు. వీళ్ళందరికీ ఇప్పుడు ఏంటంటే పార్ట్ టైం జాబ్స్ అయిపోయాయి. సినిమా వస్తే వాడిని ఆ రోజు పిలుచుకుంటున్నారు 1000 రూపాయలు ఇచ్చి. వాడికి వేరే ఉద్యోగాలు తెలియదు. ఒకప్పుడు ఇంకా చెప్పాలంటే బ్లాక్ టికెట్ గాళ్ళు ఉండేవాళ్ళు థియేటర్ బయట 4-5, వాళ్ళు కూడా లేరు. అది తప్పే కానీ చెప్తున్నా, అంటే అట్లుంది పరిస్థితి. సో దాన్ని అడ్రస్ చేయడానికి వీళ్ళు ఏం చేశారంటే పర్సంటేజ్ బేసిస్ అయితేనే మాకు వర్కౌట్ అవుతుంది అని. ఇంతకుముందు ఏంటంటే పోస్టర్ దగ్గర నుంచి ఖర్చు అంతా కూడా డిస్ట్రిబ్యూటరే పెట్టుకునేవాడు. ఇప్పుడు క్యూబ్ కూడా నిర్మాతే ఇవ్వాలి. అది కూడా ఒక ప్రింట్కి 13,500 ఎంత అవుతుంది. పోస్టర్లు కూడా నిర్మాతే కొట్టించి ఇవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ కూడా వాడే చేసుకోవాలి. ఇంతకుముందు డిస్ట్రిబ్యూటర్ చేసుకునేవాడు అడ్వర్టైజ్మెంట్. సో ఇప్పుడు అన్ని ప్రొడ్యూసర్ మీద పడేసరికి వాళ్ళకి ఇంకేం మిగలట్లా. ఇటు వీళ్ళ పరిస్థితి అలాగే ఉంది. ఓవరాల్గా దీనికి సమస్య మనం గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఆడియన్స్ వస్తేనే, జనాలు థియేటర్లకు వస్తేనే వీళ్ళందరూ బాగుపడతారు. జనాలు థియేటర్లు రావాలంటే ఎక్కువ సినిమాలు ప్రొడ్యూస్ అవ్వాలి, ఎక్కువ సినిమాలు అవ్వాలి. చాలా ప్రతి ఒక్కడికి పని లేకుండా అసలు ఈరోజు రాత్రి ఈ సినిమా పొద్దున మనం సీనియర్ ఆర్టిస్టులు చెప్తుంటే వింటాం, 3 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళం, 4 షిఫ్ట్లు పనిచేసేవాళ్ళం, ఈ షూట్ నుంచి అటు వెళ్ళేవాళ్ళం, ఆ షూట్ నుంచి ఇటు వచ్చేవాళ్ళం అని. అన్ని సినిమాలు ఉన్నాయి, ఇప్పుడు అవి లేవు. ఈ డేట్ ఇక్కడ, ఈ డేట్ అక్కడ, అట్లా ఉంది పరిస్థితి. సో పర్సంటేజ్ బేసిస్లో అమలైతే నీకింత నాకింత, వస్తే రాని పోతే పోని, అది అమలైనప్పుడే ఇండస్ట్రీ బాగుపడుద్ది అనేది ఈయన ఉద్దేశం. ఇది బేసిక్ ఆర్ నారాయణమూర్తి. అంటే ఈయన అర్హుడు కాబట్టి చెప్పాడు. ఈ టాపిక్ గురించి మాట్లాడాలన్నా ఒక దమ్ము ఉండాలి. అవి పుష్కలంగా ఉన్నాడు ఎవడన్నాడంటే ఆర్ నారాయణమూర్తి. బట్ ఆర్ నారాయణమూర్తికి అంత ఇంపార్టెన్స్ ఎందుకు లేదు ఇండస్ట్రీలో? ఏం లేదే, అట్లా ఏం లేదు ఇంపార్టెన్స్. ఆర్ నారాయణమూర్తి ఇంపార్టెన్స్ కోసం ఆయన తహతహలాడ్డు. బేసిక్గా చెప్పాలి. ఇప్పుడు నేను అంటున్నా ఆర్ నారాయణమూర్తి గురించి మాట్లాడడానికి కూడా అవతల వ్యక్తికి అర్హత ఉండాలి. ఆయన గురించి మాట్లాడలేదంటే అవతల వాళ్ళకి అర్హత లేదని అర్థం. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ది టైం, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.